కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కట్టా రాజేశ్వర్ గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యల మీద తన బాణిని వినిపిస్తూ వారు ఏదో నా గురించి గొప్ప అయిపోయింది, కానీ ఎన్నికలప్పుడు నేను తిరిగిన వారితో పాటు వారు ఎన్నికల కంటే ముందే తప్పకుండా పోటీ చేయాలని ఆలోచనతో గెలవాలని చెప్పి ఒక కసితోని వారు కష్టపడ్డ తీరు మామూలు తీరు కాదు. టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే వారి గెలుపు తథ్యమైపోయింది. దాని తర్వాత సంఘము, విద్యార్థి పరిషత్ కానీ, తపస్సు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పనిచేయడం వలన వారి కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. అందుకే కష్టపడి గెలిచినవారు. అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు, అదేవిధంగా దేవు గారు, ఇప్పుడే పుడిన జనార్దన్ రావు గారు, నేటి కార్యక్రమం యొక్క ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత బోధి ప్రముఖ్ శ్రీ కూర జయదేవ్ గారు, రాష్ట్ర తపస్ అధ్యక్షులు మా అన్న హనుమంతరావు గారు, సురేష్ గారు, ఐలేని నరేందర్రావు గారు, వడ్నాల రాజశేఖర్ గారు, పోలు సత్యనారాయణ గారు, కంబటి వేణుకుమార్ గారు, వీరమల్ల వెంకటరమణ గారు, వడ్నాల జగన్మోహన్ గారు, కటకం శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదికమైన పెద్దలు, విచ్చేసినటువంటి గురువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం మీ అందరినీ కలవడం. అటు ఇటు చేసి తప్పంతా నా మీదకి నూకి పడేసారు, అయిపోయింది. ఇటు నూకి అటు నూకి మళ్ళీ నా మీదకే నూకారు. నేను టైం ఇవ్వకుండా రాలేట, నేను ఎప్పుడో టైం ఇచ్చిన, వీళ్ళు పెట్టుకోలే. వర్షమట్టం వచ్చింది, ఈ అటు నూకిరు ఇప్పుడు వాళ్ళు కూడా. గురువులకు సన్మానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అందరిని సత్కరించాలి, సమాజంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ గురువందనం పేరుతోని ఇలా తపస్ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా బ్రహ్మాండం. ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత సంతరించుకున్నది గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం మనం. అటువంటి ఒక మంచి సూక్తి సమాజంలో ఉందంటే ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి సమాజం లోపల ఇంతమంది వారు చెప్పినట్టు సమాజం లోపల ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పుని తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది గురువు పాత్ర. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్లో ఇలా గురు పాత్ర చాలా ప్రాధాన్యమైనది, ప్రముఖమైనది. కాబట్టి అందుకే ఈ దేశంలో ఒక మంచి వాతావరణ నిర్మాణమైంది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ఇప్పటివరకు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏదైతే అనేక మంది పెద్దలు ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఆ దిశగా పోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఆచరించాల్సిన బాధ్యత, అనుసరించాల్సిన బాధ్యత ఇలా మన మీద ఉంది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే, శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే అణు పరిశ్రమలు జరగాల్సిందే అని చెప్పిన తర్వాత వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా అణు పరీక్షలు నిర్వహించడం అనేది తెలుసు. నరేంద్ర మోడీ గారు కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఏదైతే బలిదానం అయిపోయారో, కాబట్టి ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం బలిదానం అయిపోయారో శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారి బలిదానం వృధా పోనీ అని చెప్పి దానికి అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా అయోధ్యలో కరసేవకులు అనేక మంది దివ్యమైన భవ్యమైన రామమందిరం జరగాలని చెప్పి ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకొని అనేక మంది కరసేవకులు బలి అయిపోయినారో కరసేవకుల లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వాళ్ళ త్రిపుల్ తలాక్ పేరుతోని వాళ్ళ మహిళలు ఇబ్బంది పడుతుంటే అనేక మంది ముస్లిం పెద్దలు దీనికోసమే పోరాటం చేసిన తర్వాత వాళ్ళ లక్ష్యాన్ని కూడా మనం చేరుకోవాలని చెప్పి వాళ్ళని కూడా కాపాడుకోవాలని ఉద్దేశంతో త్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
ఇట్లా అనేక అంశాలను కూడా గతంలో అనేక మంది పెద్దలు మన ముందు కొన్ని లక్ష్యాన్ని ఉంచారు. దాన్ని వారు నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత తీసుకున్నాం కాబట్టి మనం ఆ బాధ్యత నిర్విఘ్నంగా మనం కొనసాగించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా స్వామి వివేకానంద గారు కలగన్నాడు, తల్లి భారతమాత విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించిన అద్భుత సన్నివేశాన్ని నేను కళ్ళారా చూస్తున్నా అని చెప్పి ఆ రోజు స్వామి వివేకానంద మహారాజ్ ఏ విధంగా కలగన్నాడో ఆ కళను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకంటే ప్రపంచంలో ఇవాళ భారతదేశానికి ఇంత ప్రాధాన్యత ఇంత ప్రాముఖ్యత వస్తుందంటే దేని వల్ల వస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం ముందు పోతున్నాం. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఇంకో రకమైన పరిస్థితి ఏమైందంటే పేనమికలో పోయిలబడ్డట్టు అయిపోయింది పరిస్థితి. కానీ తపస్సు గొప్పతనం. సరే, ఒక లక్ష్యంతో తపస్సు మనం ప్రారంభించుకున్నాం. మనం సమాజం లోపల, ఉపాధ్యాయ రంగం లోపల, విద్యార్థుల లోపల ఒక జాతీయ భావజాలాన్ని పెంపొందించి ఏదైతే శక్తివంతమైన భారతదేశ నిర్మాణం అంటున్నారో దాన్ని మనం కూడా ఈ విధంగా మనం మన సంస్థలో మన క్షేత్రంలో ఆ విధంగా తయారు కావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని వాళ్ళ తపస్సు ప్రారంభించడంతో అదే లక్ష్యంతో ముందు పోతున్న సంస్థ తపస్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. నాకు ఎంత గొప్ప అనిపిస్తుంది అంటే 317 జీవో తెలుసు మీ అందరికీ. ఆ జీవో అంటేనే మీకు కోపం వస్తుందని, కానీ మొన్న ఓట్లేదు ఇటాల్సి కూడా అటు ఓటేసాడు. మీకు కోపం వచ్చింది 317 జీవో అంటే మీ అందరికీ. కానీ ఓటు వేసేటప్పుడు ఎందుకో మేము గుర్తురాలే. మరి అప్పుడు డిఎల్ గుర్తొచ్చినాయో టీఎల్ గుర్తొచ్చినాయో మీకు. ఇప్పుడు నా డిఎల్ ఇచ్చిరా మీకు డిఎల్ ఇచ్చిరా, నా డిఎల్ ఇచ్చిరా, అవి గుద్దిది రోడ్డు. కోపంతో ఇటు గుద్దాల్సిన కూడా అడుగుతారు కదా. ఎవరు రానో వాళ్ళు ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇప్పుడు పెనమికలు పోయినట్టు అయిపోయింది. డిఎల్ వచ్చినాయి మీకు రాలే, పిఆర్సీ ఇచ్చిరా ఇవ్వలే. ఇలాగ పెన్షన్ తీసుకున్న వాళ్ళు పాపం రిటైర్మెంట్ అయిన వాళ్ళు పాపం రిటైర్మెంట్ అయినాక ఎంత ఖుషి అవుతారంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయితే దడుదల స్టార్ట్ అయింది. ఎందుకంటే ఉన్న జీతం రాదా, ఆ పెన్షన్ పైసలు రావే. పెన్షన్ రిటైర్మెంట్ అవుతుందంటే పాపం ఇంట్లో కుటుంబ సభ్యులు అబ్బా పెన్షన్ పైసలు వస్తాయి, ఒక బిడ్డ పెళ్లి చేయొచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, లేకుంటే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించే పోయింది. ఇప్పుడు ఇక సంవత్సరాల ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఇలా వస్తలేవు. అప్పుడు కేసీఆర్ వేసిండు పైసలు లేవని చెప్పి సర్వీస్ పెంచిండు 3 years. అందరూ కేసీఆర్ పాలన ఎందుకు పెంచిండు? రిటైర్మెంట్ చేస్తే పైసలు లేవు కాబట్టి ఆ ఒక్క నెలనే దాదాపు 30,000 మంది 20,000 మందో రిటైర్మెంట్ సిద్ధంగా ఉన్నట్టు పెన్షన్ పైసలు రిటైర్మెంట్ పైసలు లేవు అంటే సర్వీస్ పెంచేయండు. దాన్ని కొన్ని సంఘాలు ఏం చేసినాయి, అబ్బా కేసీఆర్ ఇందుడు వచ్చినట్టు పాలాభిషేకాలు చేసినాయి. పెన్షన్ పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ. ఇక మీరు చూడు, ఇంకొక 2 నెలల మీకు ఫస్ట్ నాడు జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ ఇవన్నీ కేసీఆర్ పాలన ఇవన్నీ వచ్చినాయంటే దానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ. మీకు ఫస్ట్ నాడు జీతాలు వస్తే మేము పాదయాత్ర చేసినప్పుడు మా కిషన్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా మేము ఊకే ఫస్ట్ నాడు జీతాలే ఇయ్యలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని మేము తిట్టిన తర్వాత మీ ఫస్ట్ మంది జీతాలు వస్తుండే. ఆయనతో 10th 15th వచ్చింది అంటే అది కేవలము మేము కొట్లాడుతూనే వస్తుండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఓట్లు మాత్రం వేసారు గ్యారంటీ, కానీ కాంగ్రెస్ పార్టీ లేదు అప్పుడు. మీకు అది కనవాలే, మీకు ఎవరు టీచర్లు కనవాలే, ఉద్యోగస్తులు ఎవరికి కనవాలే. పిఆర్సీ గురించి ఉద్యమం స్టార్ట్ చేసిందే మేము. మళ్ళీ మీరు ఎలక్షన్ అని అడుగు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది, మేము గుర్తు రాలే. డిఏల గురించి కొట్టాడింది మేము, ధర్నాలు చేసి మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము. మీకు ఓట్లు మాత్రం అటేసారు, మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చింది, మేము గుర్తు రాలే. కానీ తపస్ మేము ఎప్పుడు ఉద్యమం చేసినా, ఎప్పుడు యుద్ధాన్ని ప్రారంభించినా మాకు అండగా ఉన్నది, మా వెనుక మనం ప్రోత్సహించింది, మమ్మల్ని లేపింది, మాకు అన్ని విషయాలు చెప్పింది తపస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.